సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించి ఫలితాలు రిలీజ్ అయ్యాయా, ఫలితాలు రిలీజ్ అయ్యాయి అంటారా, రిజల్ట్స్ వచ్చాయా? సో ఇక్కడ నేను యాక్చువల్లీ మాట్లాడకూడదు ఈ విషయం గురించి అని నన్ను నేను చాలా రెసిస్ట్ చేసుకున్నా, కానీ ఈ మార్కెటింగ్ అనేది రిజల్ట్స్ రాకముందే ఆ మార్కెటింగ్ అనేది ఎక్స్ట్రీమ్ స్టూపిడిటీకి వెళ్ళింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ మార్కెటింగ్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో జనాల్ని మైమర్పించేలాగా ఉంది. సో నేను యాక్చువల్లీ రెసిస్ట్ చేసుకుంటున్నాను. నేను విత్ ఇన్ ద లైనే మాట్లాడదాము, యాక్చువల్లీ మాట్లాడొద్దు ఈ టాపిక్ గురించి అనుకున్నా, కానీ రిజల్ట్స్ రాకముందే అసలు ఏంటి ఈ హడావుడి, ఏంటి గ్రూప్ 1 ర్యాంక్స్ రావడం, ఏంటి ప్రెడిక్షన్ ఏంటి, 450 వచ్చిన వాళ్ళకి వస్తుందని గ్యారంటీ ఉందా? 450కి, 430కి, 426కి, 460కి, 470 కంటే తక్కువ వస్తే ర్యాంక్స్ వచ్చేదానికి అవకాశం ఉందంటారా? పోనీ ఒకవేళ ఉందే అనుకుందాం, అసలు ఏం జరిగింది, ఎందుకు నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? అండ్ గ్రూప్ 1 ఫలితాలు రాకముందే ఈ దిగజారిపోతున్న ర్యాంకర్సా లేకపోతే గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్సా? యాక్చువల్లీ నేను మాట్లాడేటప్పుడు నేను రెసిస్ట్ చేసుకుంటున్నాను. నేను డెఫినెట్లీ పేరు చెప్పగలను, కానీ నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవంతో నేను అది మాట్లాడట్లేదు. కానీ ఈ చేసేది మాత్రం బ్లండర్, తప్పు కూడా కాదు, బ్లండర్, సరిదిద్దుకోలేని తప్పు ఇది. అదేంటి, అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ మన అశోక్ నగర్లో, మన తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్ సంబంధించి ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మన మెయిన్స్కి ఎగ్జాక్ట్లీ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 31,383 మంది. దీంట్లో మెయిన్స్కి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 21,093 మంది, అంటే 21,000 మెంబర్స్, 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో దానిలో భాగంగా మార్చి 10వ తేదీ దీనికి సంబంధించి ఫలితాల వెల్లడిలో భాగంగా అంటే రిజల్ట్స్ కావేవి, కొంచెం అర్థం చేసుకోండి. అంటే ఎందుకు అంత స్టూడెంట్స్ని ఇచ్చేయాలనుకున్నారు జనాల్ని? ఐ డోంట్ అండర్స్టాండ్, గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ డైరెక్షన్. ఫలితాల వెల్లడిలో భాగంగా అంటే రిజల్ట్స్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రొవిజనల్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో దానితో ఫస్ట్ ఈ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఎందుకనంత ఎర్లీగా కాలువలు కండువలు కప్పుకోవడం నాకు అర్థం కాలేదు, చాలా బాధేస్తుంది. నేను మాట్లాడకూడదు అనుకొని రెసిస్ట్ చేసి ఇక ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. జనాల్ని ఎందుకు ఇంత మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు? ఐ డోంట్ నో, మీ మార్కెటింగ్ అడ్వైజర్ ఎవరో నాకు తెలీదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ డైరెక్షన్ సార్. ఐఎమ్ సారీ, నేను ఇది పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది. బట్ స్టిల్ మీ మీద ఉన్న గౌరవంతో మీ పేరు నేను రివీల్ చేయట్లేదు. నేను చేయగలుగుతాను కూడా, కానీ ఎందుకు రివీల్ చేయట్లేదంటే కేవలం మీ మీద ఉన్న గౌరవంతో నేను పబ్లిక్లో మాట్లాడట్లేదు. మీకు ఎవరు మార్కెటింగ్కి అడ్వైజ్ ఇస్తున్నారో ఐ డోంట్ నో, బట్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ డైరెక్షన్. బ్లండర్. నవ్వుతున్నారు సార్ అందరూ. గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందు గ్రూప్ 1 ర్యాంకర్స్ అనేది శాల్వాలు కప్పడం, కండువలు, నవ్వుతున్నారు సార్. నాకు ఫోన్లు చేశారు సార్ చాలామంది. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మెనీ పీపుల్, స్టూడెంట్స్ నుంచి కూడా. అయినా ఏందన్న గ్రూప్ 1 రిజల్ట్స్ ఏంది, ఏం జరుగుతుంది? మీరు మాట్లాడాలి, మీ వాయిస్ వినిపించాలి. కొత్తగా కోచింగ్ తీసుకునే వాళ్ళకి, లేకపోతే ఇట్లాంటిది ఇంకొకరు ఎవరైనా చేయాలంటే కొంచెం ఆలోచన చేయాలి. మీరు మాట్లాడరా అని చెప్పి నాకు వచ్చింది రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి నాకు. అయితే ఇక్కడ సో దీనికి సంబంధించి 21,000 మంది హాజరయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రూప్ 1 రిజల్ట్ దీనికి తర్వాత 15 రోజులు వీళ్ళకి టైం ఇస్తున్నారు. మార్క్స్ దీనికి సంబంధించి అంటే ఏమన్నా ఎవాల్యూషన్లో ఏమన్నా రీకౌంటింగ్ కానీ ఏమన్నా చేయడాలుంటే 1,000 రూపాయలు పే చేసి 1,000 రూపీస్ పే చేసి 15 డేస్ లోపల వీళ్ళు మళ్ళీ ఏమన్నా సందేహాలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అని చెప్పారు. అండ్ లెక్కింగ్లో పొరపాట్లు ఇంకేమైనా ఉన్నా కానీ చేద్దాం అంటే మళ్ళీ మార్క్స్ మారేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మెరిట్ ఆధారంగా, అంటే ఇది అయిపోయిన తర్వాత వెంటనే రిజల్ట్స్ ఇచ్చేస్తారా? నో, మెరిట్ ఆధారంగా 1:2 రేషియోలో ఈ డాక్యుమెంట్ పరిశీలనకు పిలిచిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ స్టెప్. ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ రాలేదు స్వామి, రాలేదు. ఎందుకంత ఎర్లీగా సక్సెస్ నాకు అర్థం కావట్లేదు. జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా?
మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మీకు వచ్చే ఒక 100-200 మందేనా? స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా పబ్లిక్లో ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే, తప్పుగా అనుకోవద్దు, మీరు గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే ఎందుకంత ఎర్లీ సక్సెస్ అంటే అప్పటికప్పుడు కండవాళ్ళు కప్పుకొని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫైనల్ లిస్ట్? వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఉంటే మంచిదే, మీకు 450 మార్కులు వచ్చినా, 430 మార్కులు వచ్చినా, 26 మార్కులు వచ్చినా, లేకపోతే 470 మార్కులు వచ్చినా, మీరు ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 500 మంది 500 మార్క్స్ అంటే 500 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు దాదాపు 15 మెంబర్స్ దాకా ఉన్నారు వేరే ఇన్స్టిట్యూట్లో. 500 కంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ AKSIS, దానికి సంబంధించి చాలా మందికి వచ్చాయి. బట్ వాళ్ళు ఎందుకని ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి కదా. మరి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి పిలిచి సన్మానాలు చేయలేదే? ఎందుకంటే ఇంకా కాలేదు ప్రక్రియ. మీరు స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఇది ఐ ఓపెనర్ వీడియో. గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే ఇంత హడావుడి చేయడం అనేది రాంగ్. నా దృష్టిలో, నా పర్సెప్షన్లో రాంగ్ ఇది. నేను డెఫినెట్లీ రాంగ్, తప్పే. తప్పు అంటే తప్పనే మాట్లాడతా ఎండగట్టడానికి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ బ్లఫ్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, రాంగ్ వేలో ప్రొజెక్షన్ చేసుకోవాలి అంటే రిమెంబర్ దట్ 1 year is here టు సేవ్ మెనీ యాస్పిరెంట్స్. చాలామంది గ్రూప్ 1 యాస్పిరెంట్స్ని, UPSC యాస్పిరెంట్స్ని రైట్ గైడెన్స్లో, రైట్ కోచింగ్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో, ఈ కోచింగ్ సెంటర్లో లేకపోతే ఈ మార్కెటింగ్ ప్రాసెస్లో కోచింగ్ సెంటర్స్ చేసే ఏదైతే లో లెవెల్ మార్కెటింగ్ ఉందో, లేకపోతే రాంగ్ వేలో మార్కెటింగ్ ఉందో, దాన్ని నేను ఖచ్చితంగా ఎండగడతాను. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. వన్యరాజు అక్కడ ఉన్నాడు, COS అని ఒకడు ఉన్నాడు, మనం మిస్టేక్ చేసి ఒకటి పబ్లిక్లో మాట్లాడతారని కొంచెం అన్నా అట్లీస్ట్ ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కదా మిమ్మల్ని. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉంది, మళ్ళీ రీకౌంటింగ్ ఉంది, మళ్ళీ 1:2 రేషియోలో ఏమన్నంటే నేను సర్వే చేశాను. ఎంతమంది సర్వే చేశారు మీరు? 400 మంది సర్వే చేశారా? 300 మంది సర్వే చేశారా? మొత్తం 21,000 మంది ఉన్నారు. ఎంతమంది సర్వే చేసి మీరు డిసైడ్ చేస్తున్నారు అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని? కట్ ఆఫ్ అనేది ఎంత ఉండేదని అంటే కొంతమంది అంటున్నారు 480 అంటున్నారు, కొంతమంది 500 అంటున్నారు, కొంతమంది 470 అంటున్నారు. 470 కంటే తక్కువ ఉంటే, 470 కంటే తక్కువ ఉంటే అసలు ఛాన్సే లేదని ఇంకొంతమంది అంటున్నారు. దేన్ని నమ్మాలి? ఇక్కడ చూస్తే ప్రాసెస్లో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాలు, పరిశీలన జాబితా అంటే దానికి సంబంధించి నిష్పత్తిలో వాళ్ళు చేసి ఫైనల్గా రిజల్ట్స్ అనేవి ఇస్తారు. మెరిట్ లిస్టు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అంటే ఎవరు అడగరనా, ఎవరు మాట్లాడరనా? లేకపోతే నాకు తెలిసిన సార్ అయితే ఎవరో వెనకాల నుండి మార్కెటింగ్ అడ్వైజర్, మార్కెటింగ్ సంబంధించి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాడు. నేను మార్కెటింగ్ చేయడం తప్పు అనట్లేదు, వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ని పబ్లిష్ చేసుకోవడంలో వాళ్ళు తప్పులేదు. జెన్యున్గా వాళ్ళు ఏదైతే ర్యాంక్స్ వచ్చో వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసుకోవడం తప్పులేదు. కానీ ఈ రాంగ్ వే ఆఫ్ ప్రొజెక్షన్ మాత్రం 200% తప్పు. మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు తెలియదు సార్, నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ, అన్ఫార్చునేట్లీ నేను మాట్లాడాల్సి వస్తుంది. యు ఆర్ డూయింగ్ వెరీ రాంగ్. వెనకాల ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నేను మీరు ఏదైతే ర్యాంక్స్ అన్నీ చేశారో ఆ ర్యాంక్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకొని అంతా కూడా ఏదైతే మీరు పబ్లిక్లో పెట్టిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ మొత్తం కంటెంట్ని నేను సేవ్ చేసుకొని రేపు ర్యాంక్స్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు లేకపోతే నేను క్వశ్చన్ చేయగలుగుతాను. కానీ నేను అలా చేయట్లేదు. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ మార్కెటింగ్ which is very not at all acceptable. స్టూడెంట్ కమ్యూనిటీకి ఇదంత మంచిది కాదు, అశోక్ నగర్కి అంత మంచిది కాదు. ఇప్పటికే అశోక్ నగర్లో కొంత మీరు కష్టపడుతున్నారు. ఐ నో యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్, ఐ యాక్సెప్ట్ దట్. బట్ మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ రాంగ్గా గైడ్ చేస్తున్నారు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ వే. సో డెఫినెట్లీ మీరు ఇది కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇప్పటికీ నేను మీ పేరుని రివీల్ చేయట్లేదు. గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే ఈ విధంగా స్టూడెంట్స్ లైఫ్తో కూడా మీరు ఇండైరెక్ట్లీ కొంచెం ఒక రకంగా మీకు అన్నోయింగ్లీ మీకు తెలియకుండానే సంథింగ్ యు జస్ట్ ప్లేయింగ్ విత్ దియర్ లైఫ్స్. అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అయినా, గ్రూప్ 1 ఎవరైతే ర్యాంక్ కొట్టబోయే వాళ్ళైనా, UPSC వాళ్ళైనా బీ కాషియస్, జాగ్రత్తగా ఉండండి. సో మిమ్మల్ని మిస్యూజ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, 2-3 చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. సో బట్ ఏంటి అంటే ఒకటే విషయం అర్థం చేసుకోండి, ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ రాలేదు, గ్రూప్ 1 ఇంకా ఫైనల్ కాలేదు, స్టిల్ ఇంకా ప్రాసెస్ ఉంది. యాస్పిరెంట్స్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ పోయి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది, కొంతమంది చేసేసారు, అయిపోయింది. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్లండర్ చేసేసారు, అయిపోయింది. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఇంకా టైం ఉంది కాబట్టి సో వెయిట్ అండ్ సీ, కొంచెం వెయిట్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్ మీరు జెన్యున్గా ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీకు సపోర్ట్ చేసిందో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి, మీరు దాన్ని ప్రమోట్ చేయండి, లేకపోతే దాన్ని ఎండార్స్ చేయండి. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. డెఫినెట్లీ మీరు ఎక్కడైతే తీసుకున్నారో, ఎక్కడైతే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు కోచింగ్ తీసుకున్నారో, ఎవరైతే ఏ గురువు అయితే ఏ సార్ అయితే మీకు హెల్ప్ చేశాడో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చూపించాల్సిన టైము. డెఫినెట్లీ దాంట్లో అసలు ఎలాంటి డౌటు అతిశయోక్తి లేనైతే లేదు. బట్ ఇలాంటి ఒక ఏమంటారు, ఒక స్టూపిడిటీ నాన్ సెన్స్ మార్కెటింగ్కి, సో ఇలాంటి ఒక రాంగ్ వే ఏదైతే మళ్ళీ మీరు ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చింది అనుకో హ్యాపీ, ర్యాంక్ రాకపోతే అందరి ముందు అవమానాలు పాలవుతారు కదా. ఇంకా ప్రాసెస్ ఉంది, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు ఎర్లీ సక్సెస్? కొంచెం ఆలోచన చేయండి. సో ఐఎమ్ వెరీ సారీ నేను మాట్లాడనందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను మాట్లాడడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ ఇది మీరు చేసేసారు, తప్పు, చాలా పెద్ద తప్పు ఇది మీరు అనుకోవచ్చు ఇది నేను కరెక్ట్గానే చేస్తున్నాను, నాకు తెలుసు ప్రొజెక్షను, ఎవరికి ఎంత మార్క్స్ వచ్చో నాకు తెలుసు, నేను సర్వే చేశాను, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. యూఆర్ డూయింగ్ ఇన్ ఎ రాంగ్ వే సార్. మార్కెటింగ్ మీకు ఎవరు చెప్తున్నారో మీరు చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మీది కూడా ఇన్స్టిట్యూట్ బ్రాండింగ్ కూడా లాంగ్ టైంలో చాలా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. సో డోంట్ లుక్ ఫర్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ హైప్. ఒక 2-3 రోజులు ఆ హైప్ కోసం అనవసరంగా మీరు కష్టపడేదాన్ని మీరు వృధా చేసుకోవద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ. బట్ మీరు చేసింది అయితే చాలా తప్పు. సో ఇది స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.